గంపెడాశలతో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఓ వెలుగు వెలగాలని చాలామంది అమ్మాయిలు వస్తుంటారు. కానీ వాళ్ళలో కొంతమంది సక్సెస్ అవుతున్నారు, మరికొంతమంది ఫెయిల్యూర్ అయి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇంకొంతమంది ఎటూ వెళ్ళలేక వ్యభిచారంలో మగ్గిపోతున్నారని తనుశ్రీ దత్త అంటున్నారు. ఎస్, రీసెంట్గా ఓ పాడ్కాస్ట్ షోకి వెళ్ళిన తనుశ్రీ దత్త ఫిల్మ్ ఇండస్ట్రీలోని డార్క్ షేడ్ను టచ్ చేశారు. హీరోయిన్ అవ్వాలనుకునే అమ్మాయిలకు తన మాటలతో కళ్ళు తెరిపించే ప్రయత్నం చేశారు. తన చిన్నతనంలో తన తల్లి అపరిచితులతో మాట్లాడకూడదని, వారిచ్చే చాక్లెట్లు తీసుకోకూడదని చెప్పేది. ఇండస్ట్రీలో అలాంటి అపరిచితులు, వారిచ్చే చాక్లెట్లు చాలా రకాలుగా ఉంటాయన్నారు తనుశ్రీ దత్త. వారి కోరిక తీర్చుకునేందుకు ముందు పొగుడతారని, తర్వాత కలల్ని, ఆశయాల్ని ఆసరాగా చేసుకుని వాడుకుంటారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో అవకాశాలు అందుకొని ముందడుగు వేసిన కొందరు విజయం సాధిస్తే, మరికొందరు బాధతో ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నారన్నారు. అయితే ఇంకొంతమంది మాత్రం ముందుకు వెళ్ళలేక, వెనక్కు వెళ్ళలేక వ్యభిచారంలోకి నెట్టబడుతున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు తనుశ్రీ దత్త. ఇలాంటివన్నీ సీక్రెట్గానే ఉంటాయని, బయటికి రావని ఆమె చెప్పుకొచ్చారు. అందరికీ బయటికి వచ్చిన సక్సెస్ స్టోరీలు మాత్రమే కనిపిస్తాయన్నారు. వాటి గురించి అందరూ మాట్లాడుకుంటారని, ఆ స్టోరీస్ వినే మళ్ళీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేందుకు అమ్మాయిలు క్యూ కడతారని, ఇదంతా ఓ చైన్లా సాగుతుందంటూ ఆమె చెప్పుకొచ్చారు. అయితే తాను ఈ విషయాలను వివరించడం వల్ల ఓ నలుగురు అమ్మాయిలైనా అలర్ట్ అవుతారు కదా అన్నారు ఈమె.